అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మరదలా ప్రేమించవా మూడవ భాగం. రచయిత అంజీ సంజు గారు. ఫ్రెండ్స్, న్యూ స్టోరీ కాబట్టి హైప్ ఇవ్వండి. అతను చూపు అద్వైత్ నచ్చలేదు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఎవడు వాడు అన్నాడు కోపంగా. అతను నా క్లాస్మేట్ దినేష్. కాస్త దూరంగా ఉండు వాడితో అని అన్నాడు. తను నా ఫ్రెండ్ అన్నది. ఏ అమ్మాయిలు ఎవరు లేరా నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి అన్నాడు. బావా, తనతో మాట్లాడితే తప్పేంటన్నది అద్వి కూడా సీరియస్గా అడిగింది. వాడి చూపు బాలేదు. నీతో మాట్లాడేటప్పుడు నేను టచ్ చేస్తున్నాడు అన్నాడు అద్వైత్. నువ్వెన్నైనా చెప్పు, నేను అతనితో ఫ్రెండ్షిప్ చేస్తాను అని ఇల్లు రావడంతో ఇంట్లోకి వెళ్ళింది. అద్వైత్ కోపంగా ఇంట్లోకి వచ్చి రూమ్లోకి వెళ్ళాడు. అద్వి వద్దంటే మాట్లాడతాను అంటే కోపం వస్తుంది, కానీ తనని ఏం అనలేడు. ఎంతైనా ప్రాణం కదా అమ్ములు అంటే. ఆలోచిస్తున్నాడు ఏం చెయ్యాలని. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యగారు, కన్నా ఏమైంది అని అన్నారు. నథింగ్ మావయ్య అన్నాడు. నువ్వు దేనికో డిస్టర్బ్ అయ్యావు. ఏమైంది కన్నా? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా అని అన్నారు. అద్వైత్ సత్యగారికి సీక్రెట్స్ ఉండవు, అందుకే ఆయన అడగడంతో విషయం చెప్పాడు. ఏదో ఒకటి చేద్దాంలే, నువ్వు టెన్షన్ పడకన్నారు. అన్నాడు. పద కిందికి వెళ్దాం అన్నారు. లేదు మామ, మనసేం బాలేదు, భోజనం టైంకి వస్తానని. అలాగే బెడ్ మీద పడుకున్నాడు. సత్యగారు తల నిమిరి ఎక్కువగా ఆలోచించబోకే, రెస్ట్ తీసుకొని డోర్ దగ్గరికి వేసి బయటకు వెళ్లారు. ఏమైంది వాడేడి అన్నారు లలిత గారు. పడుకున్నాడు, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని వచ్చేసా అన్నారు. సరే, వాడిని రెస్ట్ తీసుకొనివ్వండి అన్నారు. భోజనం టైంకి కిందకొచ్చిన అద్వి సైలెంట్గా తింటూ ఉంది. అద్వైత్ మాత్రం ఏదో తిన్నానని తిని వెళ్ళిపోయాడు. ఏమైంది వీడికి, తినకుండా వెళ్తున్నాడన్నారు లలిత గారు. ఏం లేదులే, తలనొప్పి అన్నాడు. వదిలే అన్నారు సత్యగారు. నువ్వు అలాగే వెనకేసుకురా బావా అన్నారు జయరాం గారు. నేను వెనకేసుకునే వస్తాను బావా, వాడు ఎప్పుడు తప్పు చేయడు. అలా చేశాడంటే ఏదో కారణం ఉంటుంది. నాకు నా కూతురి మీద కన్నా వాడి మీదే నమ్మకం ఎక్కువ అన్నారు సీరియస్గా. అద్విని చూసి ఆయనకు తను తప్పు చేసిందని అనిపించడం లేదు, కానీ అద్వైత్కి ఎదురు చెప్పడం నచ్చలేదు. మీరెందుకు సీరియస్ అవుతున్నారు? తినండి అన్నారు. అని తింటున్నారు. అద్వి తినడం అయిన తర్వాత రూమ్లోకి వెళ్తుంటే స్వీట్ ఇచ్చి అద్వైత్కి ఇవ్వు అన్నారు. సత్యగారు లేచి అవసరం లేదు, నేను తీసుకుని వెళ్తానన్నారు. అదేంటండి, ఎప్పుడు అదే తీసుకుని వెళ్తుంది కదా అన్నారు. నేను అవసరం లేదు అంటున్నాను కదా లలిత, కాస్త సైలెంట్గా ఉంటావా అన్నారు. సరే మీ ఇష్టం అని ఆ బౌల్ని ఆయనకే ఇచ్చి నువ్వు వెళ్ళి పడుకో అన్నారు అద్విని. సత్యగారు అద్వైత్ దగ్గరికి వెళ్ళి కన్నా ఇది తిను అన్నారు. నాకేం వద్దు మావయ్య అన్నాడు. తిను, భోజనం కూడా సరిగ్గా చేయలేదు కదా అన్నారు. ఆయన్ని బాధ పెట్టలేక తీసుకొని తిన్నాడు. ఏం ఆలోచించకుండా పడుకోరా, ఏది ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది అని అన్నారు. కాసేపు ఇక్కడే ఉండు మామ అన్నాడు. అద్వైత్ పడుకునే వరకు అక్కడే ఉండి తర్వాత వాళ్ళ రూమ్లోకి వెళ్ళాడు. లలిత గారు ఏమైందండి, ఎందుకలా ఉన్నారు అని అన్నారు. ఏం లేదు లలిత, ఆఫీస్ టెన్షన్స్ అన్నారు. ఇక్కడ అద్వి కూడా రూమ్లోకి వెళ్ళి నాన్న ఎందుకు అలా ఉన్నారు, ఎప్పుడు బావకి నేనే ఇస్తున్నా కదా అనుకుని ఏమోలే నాకు నిద్ర వస్తుందని నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ టిఫిన్ చేసిన తర్వాత అద్వి పద కాలేజీలో డ్రాప్ చేస్తానన్నారు. అదేంటి, వాడు తీసుకుని వెళ్తాడు కదా అన్నారు జయరాం గారు. వాడికి ఏం పని ఉండదా, ఎప్పుడు దాని వెనకే వెళ్ళకపోతే అన్నారు. అదేంట్రా అలా అన్నావు అన్నారు. ఏం కాదు, వాడికి పనులుంటాయి కదా, అస్తమానం వాడిని ఇబ్బంది పెట్టకండి అన్నారు. అద్వి కూడా సైలెంట్గా వెళ్ళి వాళ్ళ నాన్న కారెక్కింది. అద్వైత్ సైలెంట్గా టిఫిన్ చేసి రఘు దగ్గరికి వెళ్ళాడు. అద్విని కాలేజీలో డ్రాప్ చేసి జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు. సత్యగారు ఎలాగైనా అద్వైత్ని నీకు దూరంగా ఉంచాలి, అప్పుడే నీకు వాడి విలువ తెలుస్తుంది అని అనుకున్నారు. ఈవినింగ్ టైంకి సత్యగారు అద్వైత్కి ఫోన్ చేసి కన్నా అద్విని పికప్ చేసుకొని తీసుకురా, నాకు మీటింగ్ ఉందన్నారు. సరే మామ అన్నాడు. అద్వైత్ కాలేజ్కి వెళ్ళేసరికి చాలామంది వెళ్ళిపోయారు. అద్వి దినేష్ నవ్వుతూ మాట్లాడుతున్నారు. దినేష్ అద్వి నడుము మీద చెయ్యి వేసి నిమురుతూ ఉన్నాడు. అది చూసి అద్వైత్ ఈసారి కంట్రోల్ చేసుకోలేక వెళ్ళి కొట్టాడు. బావా ఏం చేస్తున్నావు అన్నది. వాడు ఏం చేస్తున్నాడు అన్నాడు సీరియస్గా. మేము మాట్లాడుతున్నాం అన్నది. ఏంటి, నడుము మీద చెయ్యి వేసి మాట్లాడుతున్నాడా అని అన్నాడు. వేస్తే తప్పేంటన్నది. వాట్ అన్నాడు అద్వైత్ సీరియస్గా. తను నా ఫ్రెండ్, ఎక్కడైనా టచ్ చేస్తాడు, అంతేకాని బ్యాడ్ ఇంటెన్షన్తో పట్టుకోలేదు కదా అని అన్నది. నీకు తెలుసా వాడు ఎలా పట్టుకున్నది అన్నాడు అద్వైత్. తెలుసు అన్నది. అవునా, అయితే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటి ఇలా మీద చెయ్యి వేసి మాట్లాడేవాళ్ళు అన్నాడు అద్వైత్. బావా అన్నది అద్వి. ఏంటి, నువ్వే అన్నావు కదా ఫ్రెండ్ ఎక్కడైనా చెయ్యి వేస్తాడని, మావితో మాట్లాడతాను, సమాధానం చెప్పుకో అన్నాడు. ఎందుకు బావా ఇలా చేస్తున్నావు అన్నది. ఎలా చేశాను, నీలా చెప్పిన మాట వినకుండా నేను లేను అన్నాడు. ఏమో ఎవరికి తెలుసు నువ్వు యుఎస్ వెళ్ళి చేసే పనులు అన్నది. అమ్ములు అన్నాడు చెంప మీద కొట్టి. అద్వి అద్వైత్ని కోపంగా చూస్తూ ఉంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడూ ఒకలాగే ఉన్నాను, అంతేకాని నీలా మేముంటే ఒకలా లేకపోతే ఒకలా లేనన్నాడు. ఇక ఏంటి అన్నావు, ఎంతమందితో తిరుగుతున్నా అని అడుగుతున్నావు కదా, నేను ఒక్కరినే ప్రాణం అనుకున్నా, కానీ ఇవ్వాలే తెలిసిందిలే ఎవరు ఎలాంటి వాళ్ళు అని అన్నాడు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, నీకు సంబంధం ఏంటి? నేను ఎలా ఉంటే
నీకేంటి నొప్పి? ఇంకోసారి నా విషయంలో కలుగ చేసుకుంటే బాగోదు చెప్తున్నా. మళ్ళీ అమ్ములు అని పిలిచినా, లేదా నన్ను రెస్ట్రిక్ట్ చేయాలని చూసినా మర్యాదగా ఉండదు. అయినా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎందుకు నా మీద అధికారం చూపిస్తున్నావు? ఇంట్లో చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. ఇంకా పైగా నీకే సపోర్ట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నువ్వు నా లైఫ్‌లో కలుగజేసుకోకపోతే నేను సంతోషంగా ఉంటాను. అలాగే ఇప్పుడు చెప్తున్నా విను. నాకు నచ్చిన వాడితో తిరుగుతూ ఉంటానని అన్నది. అద్వి ఏం మాట్లాడుతుందో అర్థం లేకుండా మాట్లాడుతోంది. కానీ తను అన్న ప్రతి మాట అద్వైత్ గుండెని చీల్చుతూ ఉంది. తన ప్రాణమైన అమ్ములు ఇలా మాట్లాడడం తనకి చెప్పలేని బాధనే ఇచ్చింది. అద్వైత్ మనసులో ఇంత పెట్టుకొని ఇన్ని రోజులు నాతో నవ్వుతూ ఉన్నావా అనుకున్నాడు. అద్వైత్ ఎంత బాధ ఉన్నా కనిపించకుండా మొహం పక్కకు తిప్పుకొని కళ్ళు తుడుచుకొని అద్విని చూసి "నువ్వెలా పోతే నాకేంటి కానీ మామ నిన్ను తీసుకొని రమ్మని ఫోన్ చేశాడు. వస్తే తీసుకొని వెళ్తాను. లేదా నీ ఇష్టం. ఎలాగోలా వస్తానంటే వెళ్ళిపోతానని" అన్నాడు. అద్వి దినేష్‌కి బాయ్ చెప్పొచ్చింది. అద్వైత్ సైలెంట్‌గా బైక్ తీసుకొనొచ్చాడు. అద్వి 2 పక్కల కూర్చోవడం చూసి ఒక పక్కే కూర్చో అన్నాడు. "నేనెప్పుడూ అలా కూర్చోలేదు బావ. పడిపోతానన్నది. బయట వాళ్ళు బైక్ ఎక్కేప్పుడు ఒక పక్క మాత్రమే కూర్చోవాలన్నాడు." "అదేంటి బావ అలా అంటావు?" అన్నది. ఇందాక కోపంలో అన్నది కానీ అద్వైత్ అలా అంటే ఏదోలా ఉంది తనకి. "ఏం లేదు. ఎక్కు నీ వల్ల నాకు టైం వేస్ట్" అన్నాడు కోపంగా. అద్వి ఒక పక్క కూర్చొని అద్వైత్ మీద చెయ్యి వేసింది. మామూలుగా అయితే ఆనందపడేవాడు కానీ ఇప్పుడు ఉన్న కోపం వల్ల చేయి తీసేసి పక్కన ఉన్న హ్యాండిల్ ఉంటుంది. దాన్ని పట్టుకో అని అన్నాడు. అద్వి సైలెంట్‌గా అది పట్టుకొని కూర్చుంది. ఒక్కసారి కూడా మాట్లాడలేదు అద్వైత్ దారిలో. ఇంటికి వెళ్ళిన తర్వాత బైక్ ఆపితే దిగింది అద్వి. అద్వైత్ బైక్ తీసుకొని రఘు దగ్గరికి వెళ్ళాడు. రఘు వాళ్ళ అమ్మ, "రఘు అద్వైత్ వచ్చాడు" అని అన్నారు. రఘు బయటికి వచ్చి, "ఇప్పుడే కదా వెళ్ళాడు. ఏమైంది వీడికి?" అని వచ్చి అద్వైత్‌ని చూసి ఫేస్ తేడా ఉండటం చూసి ఏదో అయ్యిందని తన రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు. అద్వైత్ వచ్చాడని జ్యూస్ తీసుకొని వచ్చారు రఘు వాళ్ళ అమ్మగారు. "థాంక్స్ ఆంటీ" అని తీసుకున్నాడు. "సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి" అని బయటికి వెళ్లారావిడ. రఘు డోర్‌ని క్లోజ్ చేసి వచ్చి, "ముందు జ్యూస్ తాగు" అన్నాడు. "వద్దు" అన్నాడు. "తాగు" అని అన్నాడు రఘు. సైలెంట్‌గా తాగేసి గ్లాస్ పక్కన పెట్టాడు. రఘు అద్వైత్ చెయ్యి పట్టుకొని, "ఏమైందిరా అలా ఉన్నావన్నాడు." "ఏం లేదు" అన్నాడు. "నాకు చెప్పకూడదనుకుంటున్నావా?" అని అన్నాడు. అద్వైత్ బరస్ట్ అవుతూ రఘుని హగ్ చేసుకొని ఏడుస్తున్నాడు. ఏదో అయ్యిందని భయపడి సత్యగారికి ఫోన్ కలిపాడు రఘు. వాళ్ళకి పర్సనల్స్ ఉండవు అని. అద్వైత్ అలా ఏడుస్తుంటే ఇటు రఘుకి అటు సత్యగారికి బాధగా కూడా ఉంది. ఇంకా అక్కడ ఉండలేక రఘు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు సత్యగారు. అల్లుడు బాధపడితే చూడలేరు ఆయన మరి. రఘు అద్వైత్‌ని దూరం జరిపి, "ఏం జరిగింది? అది నువ్విలా బాధపడితే నాకేదోలా ఉందిరా. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నువ్విలా ఉంటే ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పు. అయినా నువ్వు అద్విని తీసుకొని రావడానికి వెళ్ళావు కదా! ఏమైంది? తనని ఇంటి దగ్గర డ్రాప్ చేశావా?" అన్నాడు. అద్వైత్ సైలెంట్‌గా ఉన్నాడు. "రేయ్! ఏమైందో చెప్పు" అని అన్నాడు. అద్వైత్ అలాగే ఉండటం చూసి డౌటొచ్చి, "అద్వి ఏమైనా అన్నదా?" అని అన్నాడు. అవునని తలూపాడు. "ఏమన్నది?" అని అడిగాడు. "నేను దానికి ఏమీ కానంట. దానికి నా ప్రేమ ఒక టార్చర్‌లా ఉంది. నేనెంత ప్రేమగా చూసుకున్నా తను నన్ను ఒక టార్చర్‌లా ఫీలవుతోంది. ఇవాళ కాలేజ్‌లో దినేష్ అనేవాడితో మాట్లాడుతోంది. వాడు కరెక్ట్‌గా లేడురా. వాడి చూపు అలాగే మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు. కోపం వచ్చి కొట్టాను. అదేమందో తెలుసారా? నీకేంటి సంబంధం? తను నా ఫ్రెండ్. ఎలా అయినా ఉంటాడు. ఎక్కడైనా టచ్ చేస్తాడు. నువ్వెవరివి అన్నది. నేను ఆ మాటతో చచ్చిపోయానురా" అన్నాడు. అలాగే కళ్ళలో నీళ్లు పెడుతూ. రఘు కూడా షాకయ్యాడు. మరీ ఇలా ఎలా మాట్లాడిందని. సత్యగారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. రఘు కాసేపు సైలెంట్‌గా ఉండి, "సరే ఈ విషయం సత్యబాబాయికి తెలుసా?" అన్నాడు. "లేదు నువ్వు చెప్పకన్నాడు." "ఏ?" అన్నాడు రఘు. "వద్దు మళ్ళీ అద్వినేమైనా అంటారన్నాడు." "అద్వి నా అమ్ములు అనేవాడివి ఇప్పుడేంట్రా?" అన్నాడు రఘు షాకై. "దానికి నేనలా పిలవడం కూడా ఇష్టం లేదురా. అందుకే" అన్నాడు. అప్పుడే డోర్ ఓపెన్ అవడంతో ఇద్దరూ అటు చూశారు. సత్యగారు నుంచొని ఉన్నారు. అద్వైత్ వెంటనే కళ్ళు తుడుచుకొని, "నువ్వేంటి మామ ఇక్కడ? అంకుల్ కోసం వచ్చావా?" అన్నాడు. సత్యగారు వెళ్ళి అద్వైత్ చెంప మీద కొట్టారు. అంతే ఇంక అద్వైత్ వల్ల అవ్వలేదు. "మామ" అంటూ హగ్ చేసుకొని ఏడుస్తున్నాడు. ఆయన కూడా అద్వైత్ చుట్టూ చేయి వేసి వెన్ను నిమురుతూ, "కన్నా నువ్విలా అయిపోతే ఎలారా?" అన్నారు. "నేను దానికేమీ కానంట మామ. నా ప్రేమ టార్చర్ అనుకుంటోంది. నేను దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నానంట" అన్నాడు. అలాగే ఏడుస్తూ. సత్యగారు కూడా బాధపడ్డారు. మెల్లిగా ఆయన కుదురుకొని అద్వైత్‌ని బెడ్ మీద కూర్చోబెట్టి, ఆయన పక్కన కూర్చోబెట్టుకొని, "నాకన్నా పిరికివాడు కాదు ఇలా ఏడుస్తూ ఉండటానికి. అయినా నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదరా! అంటే ప్రేమ మంచిది కాదని. నా మాట విన్నావా? నా అమ్ములు, నా అమ్ములు అని నీకు ఇచ్చిన డబ్బు కూడా దానికోసమే ఖర్చు పెట్టేవాడివి. సరే ఇంక అయిపోయింది కదా! వదిలేయ్. ఏం జరిగితే అదే జరుగుతుంది. నిన్ను బాధ పెట్టే వాళ్ళెవరైనా సరే నాకిష్టం ఉండదని నీకు తెలుసు కదా" అన్నారు. "మామ అది నీ కూతురు" అన్నాడు. "నా కూతురైనా అది నీ తర్వాతే కన్నా. ఆ విషయం నీకు తెలీదా? అయినా నా దగ్గర నువ్వు విషయం దాయాలనుకున్నావా?" అన్నారు. "అంటే మళ్ళీ మీకు దానికి దూరం పెరుగుతుందని" అన్నాడు.
సరే పద ఇంటికి వెళ్దాం లేట్ అయిందన్నారు. మామ నేను యూఎస్ఏ వెళ్ళిపోతాను. దాన్ని చూస్తూ ఇక్కడ ఉండటం నా వల్ల కాదన్నాడు. సరే వెళ్దువు కానీ పద ఇంటికి వెళ్దామన్నారు. బాయ్ రఘు థ్యాంక్స్ అన్నారు సత్యగారు. అయ్యో బాబాయ్ వాడు నాకు ఫ్రెండ్ వాడు అలా బాధపడుతూ ఉంటే చూడలేక మీరు ఏమైనా చేస్తారని మీకు ఫోన్ చేశాను అన్నాడు. సరే నాన్న ఇంక వెళ్దామని ఇద్దరు బయటకు వచ్చారు. రఘు వాళ్ళ నాన్న సత్యగారిని చూసి రే సత్య నువ్వెప్పుడు వచ్చావురా అన్నారు. చాలాసేపు అయింది ఇంకా వెళ్తానురా అన్నారు. అదేంటి నాకు తెలియదు మీరు వచ్చినట్లు అన్నారు రఘు వాళ్ళ అమ్మగారు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు ఎప్పుడు వెళ్తారు అని అడుగుదామని వచ్చా ఇంకా వెళ్తాను. అలాగే రఘు రేపు వీడి బైక్ తీసుకునిరా నేను తీసుకుని వెళ్తాను వీడిని అని అన్నారు. సరే బాబాయ్ అన్నాడు రఘు. సత్య అద్వైత్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ వచ్చిన తర్వాత లలిత గారు కన్నా ఎక్కడే అన్నారు. ఏమో నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు అన్నది. అవునా మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు ఎప్పుడు వస్తాడో అని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా ఏమైనా తిందువు కానీ అని అన్నారు. అని రూమ్లోకి వెళ్ళింది. ఎందుకు బావా అలా ఉన్నాడు నేను అన్న మాటలకు ఫీల్ అయ్యాడా అనుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి ఆయన అతను ఫ్రెండ్ అని చెప్పినా ఎందుకు కొట్టాడు నేను అన్న దాంట్లో తప్పలేదు అని కిందకి వెళ్ళింది. లలిత గారు అద్వికి స్నాక్స్ ఇచ్చి గుమ్మం వైపు చూస్తున్నారు. జయరాం గారు వచ్చి సత్య ఎక్కడా అన్నారు. అదేంటన్నయ్య ఆయన ఇంకా రాలేదన్నది. అవునా ఎప్పుడో ఆఫీస్ నుంచి వచ్చేసారు కదా ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఫోన్ చేశారు. అప్పుడే గుమ్మంలో మొబైల్ రింగ్ అవడంతో అందరూ అటు చూశారు. సత్య అద్వైత్ చేయి పట్టుకొని తీసుకొని వస్తున్నారు. లలిత గారు సత్య గారిని అద్వైత్ని చూసి కన్నా ఏమైంది ఏమైనా తిందుగానరా మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదన్నారు. నాకేం వద్దత్తా అని పైకి వెళ్ళాడు తన రూమ్లోకి. ఏమైంది వీడికి నిన్నటి నుంచి సరిగ్గా తినడం లేదన్నారు. ఏం లేదులే మళ్ళీ వెళ్ళిపోవాలి కదా అందుకే కాస్త డల్గా ఉన్నాడు ఎవరూ తనని డిస్టర్బ్ చేయకండి అన్నారు. ఏం చదువులో ఏంటో పిల్లాడు ఒక్కడే అంత దూరం వెళ్లాల్సి వస్తుందన్నారు సుభద్ర గారు. అమ్మ ఇప్పుడు చదువుకుంటే తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళని అక్కడికొద్దు ఇక్కడికొద్దనంటే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి కదా అన్నారు లలిత గారు. నీ అల్లుడు బయటికి వెళ్తున్నాడంటే నువ్వు ఎక్కువ బాధపడతావు కదే ఇప్పుడు నువ్వేనా ఇలా మాట్లాడుతోందన్నారు. అవునమ్మా నాకు బాధగానే ఉంది కానీ వాడి భవిష్యత్తు నాశనం చేయాలనుకోవడం లేదు. ఇంకా ఎన్ని రోజులు మహా అయితే 2 సంవత్సరాలు అన్నారు. వాడు చదువుకి పైకి వస్తే అంతకంటే ఇంకేం కావాలి అన్నారు సుభద్ర గారు. ఎప్పుడు వెళ్తాడంట వాడు అని అన్నారు సుభద్ర గారు. ఏమో అమ్మ మొన్న ఒక 4 రోజులు ఉంటాను అని అన్నాడు. మరి ఇప్పుడు ఏమైందో అన్నారు. సరేలే రేపు మాట్లాడు అన్నారు. సరే అన్నారు లలిత గారు. భోజనం టైం అవ్వడంతో అందరూ కూడా బయటకు వచ్చారు. అద్వైత్ రాకపోవడంతో కన్నా రాలేదు నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని అంటూ లలిత గారు వెళ్ళబోతుంటే ఏం అవసరం లేదు అందరికీ పెట్టి నువ్వు తిని అన్నారు సత్యగారు. అదేంటండి వాడు మధ్యాహ్నం కూడా తినలేదన్నారు. చెప్తున్నా కదా వదిలేయి అన్నారు సత్యగారు. ఎందుకు బావా మా చెల్లిని అరుస్తామన్నారు జయరాం గారు. ఇక్కడ అందరూ కూర్చుంటే మనల్ని వదిలేసి అల్లుడి దగ్గరికి వెళ్తుంది అందుకే వదిన పెడుతుంది కదా అండి అన్నారు లలిత గారు. ఇప్పుడు పెడతావా లేదా నేను వెళ్ళిపోనా అన్నారు. డాడ్ అన్నది అద్వి. ఏంటి అన్నారు సీరియస్గా. అది రేపు ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్తున్నారు నేను కూడా వెళ్ళనా అన్నది. అవసరం లేదు ఇంట్లోనే ఉండు అన్నారు. బావా ఎందుకంత కోపం ఏం జరిగింది అన్నారు జయరాం గారు. ఏం లేదు నువ్వేంటి అలా చూస్తున్నావు పెట్టు అన్నారు లలిత గారు వడ్డిస్తూ. ఏమైంది ఈ మనిషికి ఎప్పుడు లేనిది వాడు తినకపోతే ఈయన కూడా బాధపడతారు అలాంటిది ఏమైంది ఇవాళ అనుకున్నారు. మీరు కూర్చోండి అన్నారు సత్యగారు. అది కన్నా అన్నారు లలిత గారు. లలిత సీరియస్గా చెప్తున్నాను నువ్వు సుధా కూడా కూర్చోండి అన్నారు సత్యగారు. మళ్ళీ ఏం తింటారు అని ఇద్దరు కూర్చున్నారు. అద్వి కూడా భయపడుతూ ఎప్పుడు ఏదడిగినా వద్దు అని డాడీ ఇవాళ వద్దని చెప్పడంతో బావకి చెప్పాలి బావ అయితే ఒప్పిస్తాడనుకున్నది మనసులో. అందరూ తిన్న తర్వాత సత్యగారు హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్ తీసుకొని ఫుడ్ పెట్టుకొని వాటర్ తీసుకొని అద్వైత్ దగ్గరికి వెళ్ళాలని వెనక్కి తిరిగారు. అందరూ అక్కడి నుంచొని చూస్తున్నారు. దొరికిపోయాను అనుకుని సైలెంట్గా వెళ్ళాలనుకున్నారు. లలిత గారు వెనకే రావడంతో ఎవరూ రావద్దు అని సీరియస్గా చెప్పి ఫాస్ట్గా అద్వైత్ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేశారు. అప్పటి వరకు ఆలోచనలో ఉన్న అద్వైత్ డోర్ సౌండ్కి అటు తిరిగి చూస్తాడు. సత్యగారు గుండెల మీద చేయి వేసుకున్నారు. అది చూసి ఏమైంది మామ అన్నాడు. ఏముంది అందరినీ నీ దగ్గరికి రాకుండా మేనేజ్ చేస్తుంటే నాకు టెన్షన్తో బీపీ వచ్చేలా ఉంది అని అన్నారు. మామూలుగా అయితే ఆ మాటకి నవ్వేవాడే కానీ అద్వి మాటలు తనకి బలంగా తగిలాయి. సత్యగారిని చూసి సైలెంట్గా ఉన్నాడు. వెళ్ళి అద్వైత్ ఎదురుగా కూర్చొని కలిపి నోటి దగ్గర పెట్టారు. వద్దు మామ అన్నాడు. ప్లీజ్ కన్నా నేను తెచ్చినందుకైనా తిను అన్నారు. నాకు తినాలని లేదు మామ అన్నాడు. అలా అనుకు కన్నా ప్లీజ్ తిను అని అన్నం పెడుతూ తనకి ఎన్నో మాటలు చెప్తూ అన్నం పెట్టడం కంప్లీట్ చేశారు. ప్లేట్ని పక్కన పెట్టేసి ఇంకా పడుకోరా అన్నారు. నీ ఒళ్ళో పడుకోనా మామ అన్నాడు. రా కన్నా అని ఆయన బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంటే ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నారు. సత్యగారు తలని నిమురుతూ ఉంటే పొద్దున్నుంచి ఉన్న ఆలోచనలతో అలసిపోవడంతో నిద్రలోకి జారుకున్నాడు. సత్యగారు కాసేపు అక్కడే ఉండి అద్వైత్ నుదుట ముద్దు పెట్టుకొని పిల్లో మీద అడ్జస్ట్ చేసి ప్లేట్ తీసుకొని
డోర్ దగ్గరికి వేసి బయటకు వెళ్లారు. జయరాం గారు, లలిత గారు, సుధ గారు అందరూ హాల్లోనే కూర్చొని ఉన్నారు. ఏంటి మీరిక్కడే ఉన్నారు అన్నారు సత్యగారు. తమరికి తమ అల్లుడికి ఏమైంది అని తెలుసుకుందామని అన్నారు జయరాం గారు. మాకేమవుతుంది, వాడికి తలనొప్పి అన్నాడు. నీ చెల్లి అస్తమానం డిస్టర్బ్ చేస్తుందని అలా అన్నాను. అంతకు మించి ఇంకేం లేదని ప్లేట్‌ని సింక్‌లో వేసి నాకు నిద్రొస్తోంది, నేను వెళ్తున్నా అని రూమ్‌లోకి వెళ్లారు. ఏమై ఉండదులే అన్నయ్య, ఆయనకి వాడంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా! అందుకే అలా అని ఉంటారు. ఇంక వెళ్ళండి, లేట్ అయింది. నిద్రపోండి అని ఆవిడ కూడా రూమ్‌లోకి వెళ్లారు. వీడికి ఎందుకంత ఇష్టమే నీ కొడుకంటే నాకర్థం కాదు. కూతురు కంటే ఎక్కువగా చూస్తాడు వాడిని. సరే పద వెళ్దాం అని ఇద్దరూ వెళ్తారు. అద్వి బావ బయటికి రాలేదు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ రేపు కాలేజ్‌లో డ్రాప్ చేస్తాడు కదా! అప్పుడు అడుగుతాను అనుకుని నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చారు. సత్యగారు అద్వైత్ రూమ్‌లో ఉంటే అందరికీ డౌటొస్తుందని అద్వైత్ దగ్గరికొచ్చి కన్నా కిందకి వెళ్దాం రా అన్నాడు. నేను దాన్ని చూస్తూ మామూలుగా ఉండలేను మామ అన్నాడు. నువ్విలా ఉంటే మీ అత్త బాధపడుతుంది ప్లీజ్ అన్నాడు. సరే అని ఇద్దరు బయటకొచ్చారు. సుభద్ర గారు అద్వైత్ పక్కనే కూర్చొని ఇప్పుడెలా ఉంది నాన్న తలనొప్పి అన్నారు. బాగానే ఉంది నాని అన్నాడు. అద్వైత్‌ని చూసి బావ ఎందుకలా డల్‌గా ఉన్నాడనుకుంది. అందరూ టిఫిన్ చేసిన తర్వాత జయరాం గారు అద్విని కాలేజ్‌లో డ్రాప్ చేయి, మీ మావయ్య మీటింగ్‌కి వెళ్ళాలన్నారు. వాడికేం పని పాట లేదనుకుంటున్నావా బావ? దాన్ని కాలేజ్‌కి దింపడం, తీసుకొని రావడం వాడు చేయడం. డ్రైవర్ ఉన్నాడు కదా, తీసుకొని వెళ్తాడులే అన్నారు. ఇప్పుడు దాన్ని దింపి వీడు పని చేసుకోకూడదా అన్నారు జయరాం గారు. ఇప్పుడెందుకు బావ ఈ డిస్కషన్ డ్రైవర్ కాకపోతే నువ్వు తీసుకొని వెళ్ళు. కన్నా నువ్వు నాతో రా. నీతో నాకు పనుందని అద్వైత్ చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. బంగారం బావకి ఏమైనా అయ్యిందా? ఏంటి నిన్నటి నుంచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అన్నారు జయరాం గారు. ఏమో అన్నయ్య, అల్లుడి మీద బెంగేమో అన్నారు లలిత గారు. సరేలే అద్వి పద డ్రైవర్‌కి చెప్తా అని అద్విని తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవర్‌కి జాగ్రత్తగా కాలేజ్‌లో డ్రాప్ చేయమని చెప్పి ఆయన కార్‌లో ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యారు. అద్వి బాధగా అనిపించింది. ఎప్పుడు తను ఇలా ఒక్కతే కాలేజ్‌కి వెళ్ళలేదు. ఎప్పుడు అద్వైత్ తీసుకొని వెళ్ళేవాడు. ఈ 2 సంవత్సరాలు సత్యగారు తీసుకొని వెళ్లారు. కానీ ఇప్పుడు ఇలా వదిలేస్తారని అనుకుని బాధపడుతుంది. బావ ఎందుకలా ఉన్నాడు? డాడ్ కూడా నన్ను ఇగ్నోర్ చేస్తున్నారని ఆలోచిస్తూ ఉంది. డ్రైవర్ కాలేజ్ దగ్గర కారు ఆపి అమ్మ కాలేజొచ్చిందన్నాడు. సరే అని దిగి బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళింది. అక్కడే ఉన్న దినేష్ అద్వి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అద్వి రావడంతోనే హాయ్ అద్వి అన్నాడు. హాయ్ అని చెప్పి సైలెంట్‌గా ఉంది. ఏమైంది అద్వి డల్‌గా ఉన్నావు? నిన్న మీ బావ ఇంట్లో ఏమైనా గొడవ చేశాడా? నాతో మాట్లాడావని అన్నాడు. లేదు, అసలు మా బావ ఇంట్లో ఎవరితోనూ చెప్పలేదు. కనీసం నా వైపు కూడా చూడలేదన్నది. సరే మరి బయటికి వెళ్తున్నాం కదా, వస్తావా అన్నాడు. లేదు డాడ్ వద్దన్నారు అన్నది. అయ్యో పోనీ నేను అడగనా అన్నాడు. అవసరం లేదు, నాకు లైబ్రరీలో పనుంది. వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది. ఇదొస్తే నేను వేరే ప్లాన్ వేశానే అని అనుకున్నాడు. అయినా ఏమవుతుంది, ఇప్పుడే లైన్‌లోకి వస్తుంది. కొన్ని రోజులు చూద్దాం. బాగా నమ్మిన తర్వాతే మన పని ఈజీ అవుతుందనుకుని అద్వి వెళ్ళిన వైపే చూస్తున్నాడు. అబ్బా ఏముంది నీ బ్యాగ్, ఒక్కసారి నాకు దొరికావంటే అప్పుడు చెప్తాను నీకు అనుకుని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. సత్యగారు అద్వైత్‌ని తీసుకొని మీటింగ్‌కి వెళ్లారు. ఇద్దరూ మీటింగ్ అయిన తర్వాత అక్కడే కాసేపు కూర్చొని కాఫీ ఆర్డర్ చేశారు. కన్నా కోపం వచ్చిందా అన్నారు సత్యగారు. ఎందుకు మామ అన్నాడు. అదే మార్నింగ్ బేబీని డ్రాప్ చేయమని అంటే నేనొద్దన్నాను కదా అన్నారు. నేను దానికి బాధపడటం లేదు మామ. నేను యూఎస్ వెళ్ళిపోవాలనుకుంటున్నా అన్నాడు. అప్పుడేనా, ఇంకా టైం ఉంది కదరా అన్నారు. నాకిక్కడ ఉండాలని లేదు మామ. ప్లీజ్ అక్కడే ఉండి స్టడీస్ అయిన తర్వాత కంపెనీ కూడా అక్కడే స్టార్ట్ చేయాలనుకుంటున్నా అన్నాడు. కన్నా ఆ డెసిషన్ తీసుకోకు ప్లీజ్. మీ అత్త నేను ఇప్పటికే నిన్ను పంపడానికి మా మనసు రావడం లేదు. కానీ నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి నువ్వు వెళ్ళినా మేము నువ్వు బాగుంటే చాలనుకుంటున్నాం. నీకు తెలుసు మాకు అద్వి కన్నా నువ్వే ఎక్కువ అని. ప్లీజ్ స్టడీ అయిన తర్వాత ఇక్కడికే వస్తానని మాటివ్వు అన్నారు. ప్లీజ్ మామ, నా పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఇలా అడగటం ఏం బాలేదన్నాడు. నీకు అద్వి ప్రాబ్లం అయితే దాన్ని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకో అంతే కానీ ఇలా చెయ్యకు అన్నారు. సరే మామ, నీ కోసం ఒప్పుకుంటున్నా. నేను 2 రోజుల్లో వెళ్ళాలనుకుంటున్నా అన్నాడు. కొన్ని రోజులు ఉండెళ్ళొచ్చు కదరా అన్నారు చెయ్యి పట్టుకొని. ప్లీజ్ మామ అన్నాడు. సరే సరే, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. రఘు వస్తున్నాడా అన్నారు. ఏమో నేను అడగలేదు అన్నాడు. సరే నేను చూస్తాను, కానీ ముందు తాగు అని కాఫీ కప్ ఇచ్చారు. ఇద్దరూ తాగిన తర్వాత బిల్ పే చేసి ఇంటికి వెళ్లారు. సత్యగారు భోజనం చేసి ఆఫీస్‌కి వెళ్లారు. సుభద్ర గారు అద్వైత్‌ని రూమ్‌లోకి తీసుకొని వెళ్ళి కన్నా ఏమైంది అలా ఉన్నావు ఎందుకు 2 రోజుల నుంచి అన్నారు. నాకేం అవ్వలేదు. నేను వెళ్ళిపోవాలి గదా! మళ్ళీ అందుకే అన్నాడు. అలా బాధపడకు నాన్న, అంతా మంచి జరుగుతుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళు రావాలి అన్నారు. సరే అన్నాడు. ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంకి హాల్‌లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. లలిత గారు, సుధ గారు, సుభద్ర గారు అద్వైత్ కాలేజ్ అవ్వడంతో బావ వస్తాడని చూసిన అద్వికి
డ్రైవర్ కనిపించడంతో సైలెంట్‌గా ఎక్కింది. ఇంటికి వచ్చేసరికి వీళ్ళు మాట్లాడుకోవడం చూసి నా కోసం రాకుండా వీళ్ళతో సోది పెట్టాడనుకుని రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చింది. అద్వి రావడంతో అద్వైత్ ఫోన్ వచ్చిందని తన రూమ్‌లోకి వెళ్తాడు. అదేంటి నేను రావడంతోనే వెళ్ళిపోయాడనుకుని స్నాక్స్ తిని అద్వైత్ దగ్గరికి వెళ్తుంది. అద్వైత్ బెడ్ రెస్ట్‌కి ఆనుకుని కూర్చొని ఆలోచిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి పెంచుకున్న ప్రేమ ఇప్పుడు సడెన్‌గా పోవాలంటే ఎలా కుదురుతుందని బాధపడతాడు. అప్పుడే అద్వి రూమ్‌లోకొచ్చింది. అలికిడి విని ఎవరని చూశాడు. అక్కడ ఉన్న అద్విని చూసి కోపంగా వచ్చి, "నా రూమ్‌లోకొచ్చే ముందు పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా? మళ్ళీ ఇలా నా రూమ్‌లోకొస్తే బావుండదు. వెళ్ళు బయటికి" అని అన్నాడు. కథ కొనసాగుతుంది. మరి అద్వి నిజంగానే అద్వైత్‌ని ప్రేమించలేదా? మరి వేరెవరినో ప్రేమించిందా? దినేష్ చెడ్డవాడు కదా! మరి అద్వైత్ మనసులో ఉన్న బాధ అద్వి అర్థం చేసుకుంటుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.